ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు అనకాపల్లి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ గారు. నమస్తే సార్ రమేష్ గారు. ఒక్కడిగా అడుగుపెట్టారు, సమూహంలో సుడిగాల్లో తిరుగుతూ ఉన్నారు నియోజకవర్గం అంతటా. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? ఒకడిగా ఏం కాదు, 15 లక్షల ఓటర్స్ ఉన్న కుటుంబం ఇది. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా వచ్చా. ఆయనకుండే ఇమేజ్ ఈరోజు చూస్తే అనకాపల్లిలో నేను భారతీయ జనతా పార్టీ కొంచెం తక్కువగా ఉంది కదా ఎలా అనుకున్నాను. కాకపోతే నరేంద్ర మోడీ గారి ఇమేజ్తో ఈరోజు ఎక్కడ పోయినా కూడా సీఎం రమేష్ అయితే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తారు. ఎందువల్ల అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉంటారు. పార్లమెంట్లో 12 సంవత్సరాల అనుభవం ఉంది. అందరికీ పరిచయాలు ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు నాయకులు కూడా నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయాలు. నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా పరిచయాలు ఉండి వారి సొంత తమ్ముడిలాగా అన్నలాగానే చూసుకుంటున్నారు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ ముందు మీరు వచ్చినప్పుడు నాన్ లోకల్ అని చెప్పారు, ఇప్పుడేమో ఒక పెత్తందారుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలాగా జనాలను ఎలా చేస్తున్నారు? అంటే ఇక్కడ ప్రజల్లో స్పందన చూసి వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదా ఆయన పేదోడంట, లేకుంటే అవినాష్ రెడ్డి చిన్న పిల్లవాడంట. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక మర్డరిస్ట్ని పట్టుకొని చిన్న పిల్లవాడు, అతని వయసు అంతా, ఇప్పుడే 10 సంవత్సరాలు ఎంపిక చేసిన వాడు చిన్న పిల్లవాడు అంటాడు. అతని వయసు అంతా అంటే పెద్దవాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏమర్థం? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అబద్ధాలు చెప్పి, ఏ విధంగా అసలు ఒక నటన సామ్రాట్ అయిపోయాడు అబద్ధాలు చెప్పడంలో. నన్ను స్థానికుడు కాదు, ఇవన్నీ గాలి కొట్టుకొని పోయినాయి. ఎందుకంటే శాసనసభకు స్థానికుడే ఉండాలి, పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి ఉండాలి, పార్లమెంటుకు పారిశ్రామిక అభివృద్ధి కావాలి, ఇక్కడుండే ప్రజలకు పారిశ్రామిక అభివృద్ధి కావాలి, ఇక్కడుండే ప్రజలకు అభివృద్ధి కావాలి, ఇక్కడుండే ప్రజలకు అవినీతి లేకుండా చేయాలి పాలన అనే అంశాలే ముఖ్యం. అసలు అనకాపల్లికి ఏ విధంగా సీఎం రమేష్ మేలు చేస్తాడనేది ప్రజలకు బాగా అర్థమైపోయింది. అందులో ఇక్కడ క్యాండిడేట్ లక్కీగా నాకు ఏంటంటే అదృష్టం, బూడి ముత్యాల నాయుడు వర్సెస్ సీఎం రమేష్ చూస్తున్నారు. బూడి ముత్యాల నాయుడుకు చేస్తే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. రమేష్కు ఓటేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈ ప్రాంతానికి అనేది క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైపోయింది. ఇంకొక విషయం, అతను 10th క్లాసు 5 సార్లు ఫెయిలు రికార్డులో ఉంది. సార్ మనకి టెక్నికల్గా చూసుకుంటే కనుక ఇక్కడ సీఎం రమేష్ గారు ఓన్లీ కమలం పువ్వు గుర్తు మీద ఉంది. ఈ కమలం పువ్వు గుర్తు అనకాపల్లిలో ఎవరికి తెలీదు. దీన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాడు? మీ అసెంబ్లీ అభ్యర్థుల్లో కూడా ఎవరికో కూడా కమలం పువ్వు గుర్తు మీద లేరు. ఇప్పుడు 20 years బ్యాక్ ఒకసారి కమలం పువ్వుని చూశారు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో. దీన్ని ఎలాగ మీరు జనాల్లోకి తీసుకెళ్తాం? ఇప్పుడు కమలం పువ్వు అనేది భారతదేశంలోనే ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి గుర్తు. అంటే అందరూ నోటెడ్ గుర్తు. ప్రధానమంత్రిని చూస్తేనే కమలం పువ్వు కనపడుతుంది, కమలం పువ్వును చూస్తేనే ప్రధానమంత్రి కనపడతారు. ఈరోజు అనకాపల్లిలో ఏ విధంగా చేశామంటే 15,88,000 ఓట్లు ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కమలం పువ్వు ఒక కంటిలో, ఇంకొక కంటిలో సైకిలు. అంటే 4 అభ్యర్థులు అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో ఒక కంట్లో కమలం, ఒక కంట్లో సైకిలు. 3 కాన్స్టిట్యున్సీల్లో ఒక కంట్లో కమలం అంటే యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి. ఈ 3 నియోజకవర్గాల్లో ఒక కంట్లో కమలం, ఇంకొక కంట్లో గాజు గ్లాసు. అలా మొత్తం సోషల్ మీడియా కానీ, మేము చేసే క్యాన్వాస్ కానీ, మా అభ్యర్థులు చేసే క్యాన్వాస్ కానీ ఎక్కడికక్కడ గ్రామాల్లో నుంచి అందరికీ చేశాం. అయినా కూడా ప్రజలు ఈరోజు చాలా తెలివివంతులు. మనం సర్పంచ్ ఎలక్షన్స్లో 4-5 రోజుల్లోనే గుర్తు ఉంటే 4-5 రోజుల్లో వార్డు మెంబర్కి ఒక ఓటు, ఇంకొక వార్డు మెంబర్కి ఒక ఓటు, కోఆపరేటివ్ ఎలక్షన్స్లో రకరకాల ఓట్లు, సర్పంచ్కి ఒక ఓటు, ఎక్కడ కూడా ఏం లేదు. నాకు బాగా అనుభవం ఉంది. ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో
పేరు పైన 1 పెట్టాలి, 2 పెట్టాలి, 3 పెట్టాలి, అట్లా ఆప్షనల్ ఓటు ఉంటే కూడా నేను బీటెక్ రవి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరికి ఈ ఈ ఈ ఓటు ఇలా వేయండి, ఈ ఓటు ఇలా వేయండి అని కోడ్ ఇస్తే ఆ కోడ్ ప్రకారం 33% రిజర్వేషన్ వల్ల కొంతమందికి చదువు రాదు లోకల్ బాడీస్లలో, అయినా కూడా మేము ఒక పలక బల్బం ఇస్తే 2 డేస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఓటేశారు. ఇక్కడ మాకు ఇన్ని రోజులు సమయం దొరికింది. ప్రతి ఇంటికి రకరకాల విధానాల్లో రకరకాల టెక్నాలజీతో ఈ గుర్తు పోయింది. ఇంకొకటి మీకెందుకు 2014-19లో ఇదే విశాఖపట్నంలో కమలం గుర్తు అప్పుడు కూడా కొత్తనే, అప్పుడు ఇంకా కొత్త. దాని తర్వాత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఉంది. అప్పుడు శృంగవరపుకోట అని రూరల్ బాగా ట్రైబల్ అక్కడ విలేజ్, అక్కడ 23,000 ఓట్లతో మొదటిసారిగా, అప్పుడు కూడా ఇంకా 15 రోజుల టైం, ఇప్పుడన్నా మాకు 1 మంత్ టైం వచ్చింది. ఆ 15 రోజులు 23,500 ఓట్ల మెజారిటీతో ఎస్కోట శృంగవరపుకోట గెలవడము, దానికి ఉదాహరణగా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే టెక్నాలజీలో కమలం గుర్తు అనేది ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఉంది, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. సోషల్ మీడియాతో సీఎం రమేష్ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దాంతో పబ్లిక్ మైండ్ సెట్ మార్చగలరా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతుంది. నేను సోషల్ మీడియాతో మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేస్తానా, నువ్వు అభివృద్ధి చేస్తానా, మీడియా దగ్గర మొత్తం మీరు 7 మంది శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్థి రండి, నేను వస్తా, డిబేట్ చేద్దాం. మీరు ఏమనుకుంటున్నారు ఈ పార్లమెంట్ గురించి, ఈ పార్లమెంట్లో ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, నేను ఏ విధంగా చేయాలనుకుంటున్నాను, డిబేట్ పెట్టుకుందాం. అప్పుడు ఎవరి ఒరిజినాలిటీ అని తెలిసిపోతుంది. అయినా కూడా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అవుతాడు. కూటమి, ఆంధ్రప్రదేశ్లో కూటమి 25 మంది గెలిస్తే ప్రధానమంత్రికి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి మా అభ్యర్థి ప్రధానమంత్రి. మీ అభ్యర్థి ఎవరు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ప్రధానమంత్రిగా? ఆ మాట చెప్పడానికి ఇంతవరకు నేను మొదటి రోజు నుంచి అడుగుతున్నా, ఆన్సర్ చేయట్లేదు. మీడియా ద్వారా చెప్తున్నా, మీరు కూడా పదే వాళ్ళని అడగండి. అయ్యా, వాళ్ళ అభ్యర్థి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీ అభ్యర్థి ఎవరు? ఎవరికి చేస్తారు రేపు? నేను ప్రభుత్వంలో ఉంటా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అనకాపల్లికి ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే నేరుగా చేస్తా. మీరు ఎవరి దగ్గరికి పోయి అడిగి డెవలప్మెంట్ చేయించుకుంటారో చెప్పండి. మీరు వాళ్ళని ఏదైతే ప్రశ్న సంధిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మీ ఎజెండా ఏంటి? నేను వచ్చిన మొదటి రోజే ఎప్పుడైతే అనకాపల్లి అన్నప్పుడు చాలా ఛానల్స్ ద్వారా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వము, దాన్ని ఇంకా మెరుగుపరుస్తామని చెప్పాను క్లారిటీగా. సార్, మీ అనకాపల్లి విజన్ ఏంటండి మీరు ఎంపీ అయిన తర్వాత? ఇక్కడ యువత చాలా ఎక్కువ ఉంది. యువత దాదాపు భారతదేశంలో 18 to 23 ఓటర్స్ నమోదు 2% ఉంటే అనకాపల్లిలో 10% ఉంది. అలాగే 18 to 40 ఇయర్స్ తీసుకుంటే 50% ఉంది. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పారిశ్రామికకు అభివృద్ధి చెందేదానికి కావాల్సిన వసతులు ఉన్నాయి, కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికి నేను కేంద్ర సహాయంతో ఇటు రాష్ట్ర సహాయంతో ఆ ప్రాంతంలో కోస్ట్ ఎక్కువగా ఉంది, ఆ కోస్ట్లో హైడ్రోజన్ ప్లాంట్స్ తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ కూడా హైడ్రోజన్ ప్లాంట్స్ను చాలా ప్రోత్సహిస్తుంది, చాలా ప్రయారిటీ పెట్టుకునింది. నరేంద్ర మోడీ విజన్లో అది ఒకటి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో హైడ్రోజన్ ప్లాంట్స్ అలాగే ఎథనాల్ ప్లాంట్స్ తీసుకొచ్చి చెరుకు రైతులను ఆదుకోవడం, ఇక్కడ ఉండే యువతకి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం. ఇక్కడ రోడ్ల పరిస్థితి మీరే తెలుసు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ప్రపంచంలో దేశంలో ఎక్కడ కూడా అనకాపల్లిలో ఉన్నంత బ్యాడ్ కండిషన్ రోడ్స్ ఎక్కడా లేవు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, అతనికి కనీసం అది పెద్ద ఖర్చు కూడా కాదు. మొత్తం అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ ఉండే 25 లక్షల మంది పాపులేషను బాగా ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మరీ అసలు ఇక్కడ రోడ్స్ లేవు, ఆ మట్టిపైనే వెళ్ళిపోతున్నారు. కొన్ని బ్రిడ్జిలు పడిపోయినాయి.
ఆ బ్రిడ్జీలు అయితే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కనీసం దానికి ఒక 10 కోట్లు ఖర్చు పెడితే టెంపరీగా కానీ పర్మనెంట్గా 20 కోట్లు ఖర్చు పెడితే జరుగుతాయి. కానీ కొన్ని బ్రిడ్జీలు అయితే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడితే ఆ బ్రిడ్జీలకు అప్రోచ్ చేస్తారు. నేను చేయాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది చేయకూడదన్నారు. ఎందుకంటే నేను ఏదో ఒక సిఎస్ఆర్ అక్కడ ఇక్కడ తీసుకొచ్చేసి చేద్దాం అనుకున్నా, లేకుంటే ఎంపీ గ్రాంట్లో చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి చేయలేము. ఎలక్షన్ అయిన తర్వాత ముందు ఇమ్మీడియట్గా ఏమేమి రిలీఫ్ చేయాలనో అది చేస్తామని చెప్పేసి, అలాగే ఇక్కడ ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండు సమపాల్లో చేసి రాష్ట్రాన్ని ముందు ఆర్థికంగా బలోపేతం చేయాలి. సార్ ఒకటి చెప్పండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే చాలా రిచ్గా కనిపిస్తూ ఉన్నాయి, చాలా యాక్టివ్గా కనపడుతున్నారు మీ శ్రేణులు కూడా. కానీ ఇప్పటికీ మీ ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంది ఇప్పటికీ వై నాట్ 175, 25 అంటూ ఉన్నారు. వై నాట్ 17 అంతే, 17 కాబట్టి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చిగా అబద్ధం చెప్తున్నాడో చూడండి. వాళ్ళ చెల్లెళ్ళపైన సొంతంగా అభియోగాలు మోపుతాడు. చిరంజీవి గారు నాకు ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తే, ఆయన రమేష్ని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది, రమేష్కు బాగా పరిచయాలు ఉన్నాయి, నేను చూశాను, కల్లారా చూశాను, నేను విన్నానని చెప్పినప్పుడు ఆయన్ని కూడా తిడుతున్నారు. అంటే ఆయన తిడతారు, చెల్లెళ్ళని తిడతారు, అమ్మని తిడతారు, అన్నలను తిడతారు. నేను పేదవాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఏమీ తెలియని అమాయకుడు, చిన్న పిల్లవాడు అంటాడు. చిన్న పిల్లవాడైతే వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు, చిన్నపిల్లవాడు స్కూల్కి పంపించాలి, ఎందుకు పార్లమెంట్కి పంపించేది, చిన్నపిల్లవాడు మర్డర్ చేశాడు కదా, మరి ఎందుకు కాపాడుతున్నావు నువ్వు మరి ఇంత ఘోరంగా తయారైపోయినావు, ఇంత నేరస్తులను పట్టుకొని నువ్వు తిప్పడం కరెక్ట్ కాదని చెప్తుంటే కూడా ఏంటి వాళ్ళు అసలు ఆ సాక్షి ఛానల్ అయితేనేమింది, ఆ సాక్షి పేపర్ అయితే ఏముంది, మొత్తం అబద్ధాల కోరు. నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, మీరంతా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, జగన్ జైలుకే పోతాడు, అతనికి సహకరించిన వాళ్ళందరూ అధికారులు కానీ నాయకులు కానీ వైసీపీ నాయకులు జైలుకి పోయేదానికి సిద్ధంగా ఉండాలి, కూటమి వచ్చిన తర్వాత జైలుకి పంపిస్తామన్నారు. నిన్న పీయూష్ గోయల్ కూడా సేమ్ అదే చెప్పాడు. మనం చూస్తాం, ఎందుకంటే ఇంత ప్రజలు ఏమి చెప్పినా కూడా నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి, అది మదం అనుకోవాలన్నా, పగురు అనుకోవాలన్నా, లేకుంటే పిచ్చితనం అనుకోవాలన్నా, లేకుంటే మెంటల్ అనుకోవాలన్నా, ఏదో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు అంటాడు, నేను పేదవాడు అంటాడు, నాకు పత్రిక లేదంటాడు. ఒక పక్క అఫిడవిట్లో సాక్షికి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డే ఓనర్స్ అని చెప్పి రాస్తాడు. అంటే ఏంటి, నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఏమి చెప్పినా సరిపోతుందా? నాకు సిమెంట్ ప్లాంట్ లేదంటాడు, మళ్ళీ అఫిడవిట్లో నాకు సిమెంట్ ప్లాంట్ ఉందని రాస్తాడు. ఏంటి ఇది? నువ్వు అసలు ఎప్పుడో జైలుకు పోవాల్సినవి కొన్ని లీగల్ లక్కునాలను పట్టుకొని ఎలాడుతున్నావు. ఎవరైతే పాత కేసుల్లో పోతాడు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో చేసిన అవినీతిని అంతా కక్కించేసి ఎవరైతే ఈ రెడ్లంతా దోచుకున్నారో ఆ రెడ్లంతా కూడా జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉండాలి. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఎంత మెజార్టీని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ప్రతి 7 అసెంబ్లీల్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా ఒక 3-4% నరేంద్ర మోడీ గారిని చూసి, ఎందుకంటే ఆయన చేసిన విధానాలు నచ్చి, ఆయనకుండే ఇమేజ్ వల్ల ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నాకు 3-4% వాళ్ళకు వచ్చేదానికన్నా ఎక్కువ వస్తుంది. స్టేట్లోనే అనకాపల్లి హైయెస్ట్ మెజారిటీ వస్తుందని గట్టిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఒకటే చెప్తా ఉన్నారు సీఎం రమేష్, అనకాపల్లి నుంచి నేను ఖచ్చితంగా గెలుస్తాను, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతాను భారతీయ జనతా పార్టీ తరఫున అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.